తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రంలో పెండింగ్లో ఉన్న అంశాలపై ఎంపీలకు ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమన్న రేవంత్ ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి విజ్ఞప్తి చేయాలన్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో 95% భూసేకరణ పూర్తయిందని, ఆ పనుల ప్రారంభానికి దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ భూ సేకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. మూసీ పునరుజ్జీవ పనుల్లో మొదటి దశ టెండర్లకు వచ్చిందన్న సీఎం రేవంత్ రెడ్డి వీటిని అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విషయంలో కేంద్రం అప్రూవల్ లెటర్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి విజ్ఞప్తి చేయాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని సీఎం రేవంత్ ఎంపీలకు వివరించారు. ఇందుకు ఎస్బీఐ క్యాప్స్ ను కన్సల్టెంట్ గా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని ఎంపీలకు సూచించారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి నుంచి నాగార్జున సాగర్ కు నీళ్లు తీసుకునే విషయమై ఛత్తీస్గఢ్ ను ఒప్పించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుందని సీఎం రేవంత్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైకి వెళ్లే బుల్లెట్ రైలుకు సంబంధించిన అలైన్మెంట్లు కొలిక్కి వచ్చాయని సీఎం రేవంత్ తెలిపారు. ఆదిలాబాద్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్, వరంగల్ ఎయిర్పోర్టులకు అవసరమైన భూసేకరణ పూర్తి చేశామని, వీటిలో ఎంఆర్ఓ ఎయిర్ కార్గోలు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, వీటిపై ఎంపీలు దృష్టి సారించాలని కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాల విషయంలో ఏ సమాచారం కావాలన్నా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలు అడిగిన సమాచారం వేగంగా వారికి అందజేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఎంపీల కన్వీనర్ డాక్టర్ మల్లు రవికి సూచించారు. పార్టీలకు అతీతంగా ఎంపీలకు అవసరమైన సమాచారం అందించడానికి ఢిల్లీ తెలంగాణ భవన్లో కోఆర్డినేషన్ కు ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ ను నియమించామని చెప్పారు. పెండింగ్ అంశాలకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నా ఎంపీలు ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చని సూచించారు. పార్లమెంట్లో ప్రశ్నలు వేయడానికి వీలుగా ఈ సమావేశాలు చాలా ముందుగా ఏర్పాటు చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో పండే ధాన్యానికి తగిన మిల్లింగ్ సామర్థ్యం లేదని, స్టోరేజీ సమస్య ఉందని ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.